హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే జీవితంలో వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళకుండా పక్కకి తప్పుకుంటూ ఉంటారు. సరే, అవేమైనా పెద్ద పెద్ద కారణాలతోనా అంటే అది కూడా కాదు, చిన్న చిన్న విషయాలకి. ఫర్ ఎగ్జాంపుల్, చుట్టూ ఉన్న వాళ్ళు నీ వల్ల కాదు, నీకు సాధ్యం కాదు, నీకు అవసరమా అని వాళ్ళు కుళ్ళుతో అసూయతో నవ్వుతూ హేళన చేస్తున్నారని వారి ప్రయత్నాన్ని మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. జీవితంలో ఓడిపోతూ ఉంటారు. సరే, ప్రయత్నం చేసి ఓడిపోతే అదొక పద్ధతి, కానీ ప్రయత్నమే చేయకుండా ఓడిపోయామని ఇంట్లో కూర్చుంటూ ఉంటారు. ఇలా చేసి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అంటూ ఉంటారు. కానీ అప్పుడే ఆ ప్రయత్నం చేసి ఉంటే కనీసం ఆశయం కోసమైనా ప్రయత్నం చేశామనే తృప్తి అయినా మిగులుతుంది కదా. సో ఇక్కడ ఒక కథని మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తూ ఉంటాము. మన కంటికి అది కోడి పిల్లల్ని ఎత్తుకుపోయి పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప కథ దాగి ఉంది. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్ళు వచ్చేసరికి గోళ్ళు బాగా పొడవుగా పెరుగుతాయి. ఆహారం పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవడానికి కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో గద్ద ముందున్నవి రెండే దారులు. ఒకటి ఆహారం లేక చనిపోవడం, లేదా రెండోది తనను తాను మార్చుకోవడం. సో గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పు కోసం చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. సో పెరిగిన ముక్కు కొనను కాలి గోళ్ళ మధ్యలో పెట్టుకొని బాధ కలిగినా కూడా నెమ్మదిగా విరిచేస్తుంది. ఆ తర్వాత ముక్కును మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి పదును అయ్యే వరకు పెరిగే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలి గోళ్ళను వదిలించుకుంటుంది. సో ఆ తర్వాత తన ఈకలను తానే విరిచేస్తుంది. అలా మళ్ళీ కొత్తగా జన్మిస్తుందన్నమాట. బరువుగా ఉన్న రెక్కలు తేలికైపోతాయి. ముక్కు మళ్ళీ పదునుగా మారుతుంది. గోళ్ళు ఏదైనా పట్టుకోవడానికి వదలకుండా తయారవుతాయి. మళ్ళీ బతుకు పోరాటంలో దూకేస్తుంది. అలాగే మనం వెళ్ళే దారిలో కూడా అడ్డంకులు వచ్చినా మధ్యలో మన ప్రయాణాన్ని ఆపకుండా గమ్యాన్ని చేరుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనకి నడవడం ఒకేసారి వస్తుందా చెప్పండి? రాదు కదా. ఫస్ట్ మనం బోర్లా పడతాము. తర్వాత పాకడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. పాకడం ప్రాక్టీస్ చేస్తూ గోడల్ని పట్టుకొని మనము అడుగులు వేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాము. అలా తప్పటి అడుగులు వేస్తూ అమ్మ చెయ్యి పట్టుకొని నడవడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అలా మనకి కొన్ని ఇయర్స్ తర్వాత మనకి పర్ఫెక్ట్గా నడవడం రావడం జరుగుతుంది. సో అలాగే ప్రయత్నం చేస్తున్న కొద్దీ ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సో హార్డ్ వర్క్ ప్లస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అనమాట. సో ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. సక్సెస్ రాలేదని మధ్యలోనే వదిలేయకండి. పూర్తి వరకు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మన హార్డ్ వర్క్కి ఖచ్చితంగా ఆ దేవుడి అండ కూడా ఉంటుంది. సో ప్రయత్నం చేస్తే జీవితంలో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎలాంటి కంటెంట్ అనేవి, వీడియోస్ ఎలాంటివి కావాలనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.